ఆర్ఎస్ని స్వాగతం. ఈరోజు ఏంటంటే బాధకర విషయం ఒకటి మనల్ని అందరినీ కూడా వాళ్ళు కూడా ఫ్యామిలీ అనుకోవడం ఒకటి హ్యాపీ. సార్ సిఆర్పీ యాక్ట్లో చేస్తారు ఎస్ఐ గారు. అయితే సార్ వాళ్ళ మేడం గారు వాళ్ళ అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అయితే ఇది ఫస్ట్ సంవత్సరం కూడా నాకు కూడా తెలవదు. ఎందుకంటే వాళ్ళు సార్ పేరు ఇవాళ మనం ఏం చేసిన దానివైనా ఏమైనా కూడా హిందూ ధర్మ ప్రకారంగా ఈ రోజుతో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారండి. మనం చేసి ప్రతిదీ కూడా ఎవరికి ఏం పెట్టినా ఏం చేసినా ఈ సంవత్సరంలో మనం ఏం చేసినా కూడా అది నాన్నగారికి చింతదని చెప్పేసి మన పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇవాళ మనందరికీ మీ నాన్నగారిలాగా భావించి మన ఫ్యామిలీలాగా భావించి వీళ్ళందరికీ మంచి ఫుడ్ పెట్టడం జరిగింది. మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ మీకుంటాయి, అలాగే మీ అమ్మగారికి మీ సిస్టర్కి ఉంటాయి, మా అందరి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. మా కోరిక ఏంటంటే మీ అమ్మగారు హ్యాపీగా ఉండాలంటే నేను ఇందాక మాట్లాడింది కదా, అలాగే ఫస్ట్ మీ చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే మీ మ్యారేజ్ కూడా జరగాలని చెప్పేసి మా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. అలాగే పైన కూడా మీ నాన్నగారు కంపల్సరీ గట్టిగా అనుకుంటారు. ఇవాళతో స్వర్గానికి వెళ్ళిపోతున్నారు భూమి నుంచి. అందువల్ల నాన్నగారి గురించి 2 మాటలు చెప్తారు. చెల్లి పేరు కూడా కనుక్కోండి. నాన్న పేరు, మీ పేరు, అమ్మ పేరు, చెల్లి పేరు. అందరికీ నమస్కారం. డాడీ పేరు తిర్లంగి నరసింహులు. దగ్గర 30 సంవత్సరాల నుంచి సిఆర్పిఎఫ్ లో వర్క్ చేస్తున్నారు. అందరు పెద్దవాళ్ళ దగ్గర మోస్ట్లీ వర్క్ చేశారు. ఢిల్లీ నుంచి తీసుకొని కన్యాకుమారి వరకు అన్ని దగ్గరలో వర్క్ చేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 1 year ముందు మణిపూర్ అనే ఒక నార్త్ ఈస్ట్ లో అనుకోని కారణాల వల్ల చనిపోయారు. సో 1 year అయిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను. సో నేను అన్నా ఇక్కడ దగ్గరలో మనకి చాలా ఉన్నాయి అన్న, ఇక్కడికే వద్దాం, ఎందుకంటే ఇక్కడికి సిఆర్పిఎఫ్ నుంచి చాలా మంది వచ్చి వెళ్తుంటారు. నేనన్నా వేరే దగ్గరికి వెళ్ళాం కంటే ఇది మన ఫ్యామిలీ లాంటిది, సో ఇక్కడికే వద్దాం. సో నాగరాజ్ గారితో మాట్లాడాను నేను. మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను, యాక్చువల్లీ నేను గుజరాత్లో ఉంటాను. సో అక్కడ నుంచి మాట్లాడి నేను అన్నా సరే ఒక రోజు కోసం నేను వస్తాను, మళ్ళీ ఈరోజు ఎట్లైనా కార్యం ఉంటే. సో అందుకు వచ్చి యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం. మధ్యాహ్నం కుదరలేదు పూజల వల్ల. సో అందుకే సాయంత్రం నేను అన్నా 10 నిమిషాలకైనా వచ్చి వెళ్దామని. ఏమనుకోకంటే ఎగ్జాక్ట్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, సో మేము వెళ్ళాలి. అందుకే అన్న. అమ్మ పేరు చెప్పండి. మమ్మీ పేరు ఉమామేశ్వరి, చెల్లి జాహ్నవి. తను ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది ప్రెసెంట్ గా. సో ఇద్దరం జాబ్ చేస్తున్నాం. అండ్ మమ్మీ ఇప్పుడైతే ప్రెసెంట్ గా ఒకతే ఉంది ఇంట్లో. సో యా, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మన గట్టిగా ప్రేయర్ చేసుకోవాలి, ఎందుకంటే సెటిల్ అయిపోయారు కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? రైట్ ప్లీజ్ స్టార్ట్ చేయండి. సహనా భవతు సహనో గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత అన్నదాత అన్నదాత. మళ్ళీ కూడా చెప్తున్నా, అమ్మ సార్ను మర్చిపోవాలంటే కంపల్సరీ వీరింట్లో ఏదో మంచి శుభకార్యం జరగాలి, జరిగితేనే అన్ని మర్చిపోతాను. నేను అనుభవం చెప్తున్నా, మీరు అందరు గట్టిగా ప్రేర్ చేసి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా.
కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. నువ్వేలేని నేనే లేను, నువ్వు నేను వేరే కాము, నాలో నేను నువ్వే నాన్న. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటయే బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది